గైస్ వెల్కమ్ బ్యాక్ టు దేవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సో ఈరోజు గణేష్ చతుర్థి అని చెప్పేసి స్పెషల్గా ఒక వీడియోని అయితే క్రియేట్ చేశాను. దాని యొక్క ప్రివ్యూ మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మీరు ప్రివ్యూ అయితే చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీరు విత్ మ్యూజిక్తో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మీరు ఈ ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అక్కడి నుంచి మీరు చాలా ఈజీగా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు 2 టైప్స్ ప్రిసెట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు మెంబర్షిప్ ఉంది అని చెప్పేసింది కదా, ఈ ప్రిసెట్ ఏంటంటే ఎవరైతే అలర్ట్ మోషన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనీ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రిసెట్ అయితే వర్క్ అవుతుంది. వాళ్ళు మాత్రమే ఈ ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ప్రిసెట్ నార్మల్ యూజర్స్ అని చెప్పేసింది కదా, ఎవరైతే మోడ్ యూపీకే యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఈ ప్రిసెట్ అయితే వర్క్ అవుతుంది. ఈ ప్రిసెట్ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఒక నార్మల్ ఇమేజ్ని మీరు పిఎన్జీ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాలి. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటోని అయితే పిఎన్జీ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ డన్ అన్న ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎలాంటి క్వాలిటీ పోకుండా ఈ ఫోటో అయితే మనకు వస్తుంది అనమాట. సో చూపిస్తాను చూడండి మీకు. సో మనకు చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అయిపోయింది. సో ఈ ఇమేజ్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలానే మీరు ఒక 4-5 ఇమేజెస్ని అయితే మంచి ఇమేజెస్ని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని మీరు ఇప్పటిదాకా ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఆ ప్రిసెట్ని మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ పైన ఒక ఫోకస్ సింబల్ అయితే కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత చూడండి గణేష్ వెనుక మనకు ఒక రెక్టాంగిల్ ఇమేజ్ అయితే కనబడుతుంది. ఆ రెక్టాంగిల్ ఇమేజ్లో మీరు ఇప్పటిదాకా పిఎన్జీ ఇమేజ్లోకి కన్వర్ట్ చేసుకున్నారా, ఆ ఇమేజ్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ 1 అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు లాస్ట్లో ఒక స్టార్ సింబల్ అయితే కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీరు ఇప్పటిదాకా పిఎన్జీ ఇమేజ్లో కన్వర్ట్ చేసిన ఇమేజెస్ అన్నీ మీకు ఇక్కడ కనబడతాయి అనమాట. సో దీనిలో మీరు ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అయితే చేస్తాను. ఓకే చేస్తే మనకు చాలా చిన్నగా అయితే ఇమేజ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇంక్రీజ్ చేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోండి. ఓకే, చూస్తే మనకి చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. ఇక్కడ అన్నీ అలానే మీరు ఇలా ఇమేజెస్ అన్ని రీప్లేస్ చేసుకొని ఇక్కడ మనకు ఆరో సింబల్ అయితే కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేసుకొని ఈ వీడియో మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీసారి బ్యాక్ పెట్టుకుని చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.